Hi viewers, VRX77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మనము యూరోప్కు సంబంధించినటువంటి ఒక వార్త వింటున్నాము. స్విట్జర్లాండ్లో స్వర్గమైనటువంటి భూలోకంలో స్వర్గాన్ని మించినటువంటి స్విట్జర్లాండ్ రీసెంట్గా ఒక ల్యాండ్ స్లైడ్ జరిగి ఒక గ్రామం మొత్తము భూస్థాపితం అయిపోయింది. ఈ గ్లేషియర్ లోపల చిన్న కుదుపు వచ్చిన కారణంగా మరి అది భూకంపం వచ్చిందా, మరి అది ఏ విధంగా జరిగిందో తెలియదు, కానీ ఒక గ్లేషియర్ మొత్తం వెళ్తే బురద రాళ్లతో కూడినటువంటి విధంగా ఒక పెద్ద ప్రవాహం వచ్చేసి ఒక గ్రామాన్ని మొత్తం కప్పేసింది. ఆల్ప్స్ పర్వతాలలో జరిగినటువంటి ఇట్లాంటి విధ్వంసం ఇంతకుముందు కూడా చాలా రోజుల క్రితము జరిగింది, కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఈ యొక్క జరిగినటువంటి విషయము వీడియోలు చూస్తుంటే భయానకంగా అనిపిస్తుంది. స్వర్గానికి మారిపోయినటువంటి స్విట్జర్లాండ్ కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. మరి 2025లో కూడా మరి బాబావంగా చెప్పినట్టుగా ఇట్లాంటి విధ్వంసాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందేమో. 2025లో కూడా ఎందుకు మనం బతుకున్నాం రా అన్నటువంటి విధంగా ఉంటుందని చెప్పింది తను. ఈ నోస్ట్రాడమస్ కానీ బాబా వంగ కానీ వీళ్ళు చెప్పిన ప్రిడిక్షన్స్ బట్టి ఒక్కొక్క ప్రాంతంలో కూడా ఒక్కొక్క విధంగా, అమెరికా లోపల రీసెంట్గా మనం చూసాం కదా, ఒక కాలిఫోర్నియా లోపల ఫారెస్ట్ అంతా తగలబడి అగ్నికిలాలలో నగరం మొత్తం కాలిపోయినది. మెక్సికో తీరంలో జరిగిన విషయం తెలిసిందే. అమెరికా లోపల టోర్నడోలు, టైఫోన్లు కూడా బీభత్సం సృష్టించినాయి. ఆస్ట్రేలియాలో కూడా వరదలు కూడా వచ్చినాయి మన రీసెంట్గా. 2025 ఎండింగ్ వరకల్లా ఇంకా ఇప్పుడు ముగిసిపోయింది అనుకున్నటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా మొన్న రష్యా 400 డ్రోన్లతో భీకరంగా మళ్ళీ యుక్రెయిన్ పైన దాడి చేసింది. అదేవిధంగా ఇజ్రాయిల్ కూడా మొన్న యెమెన్లోని ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన దాడి చేసింది. అంటే యెమెన్ ఉన్నటువంటి హౌతీలు బ్యాలిస్టిక్ మిసైల్స్తోని మన ఇజ్రాయిల్లో ఉన్నటువంటి టెల్ అవీవ్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ పైన దాడి చేసి 8 మంది మృతి చెందిన దానికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ కూడా యెమెన్ పైన భీకరంగా దాడి చేసి వాళ్ళ పౌర విమానయాన సంబంధించినటువంటి ఫ్లైట్స్ని మొత్తం కూల్చేసింది. అదేవిధంగా రన్వేని మొత్తం భూస్థాపితం చేసి ఈ బాలిస్టిక్ మిసైల్స్ ద్వారా యెమెన్ పైన భారీ దాడి చేసింది. అది అక్కడ నడుస్తూనే మొన్ననే ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ కూడా ఇప్పుడు ముగిసిపోయినట్టే కనిపిస్తుంది. కానీ ఇది నివురుగప్పుడు నిప్పులాగా ఉంది. ఎప్పుడు అయినా సరే అగ్గి రాజుకోవచ్చు. బార్డర్ లోపల చిన్న కాల్పులు జరిగినా సరే మళ్ళీ యుద్ధం అనేది ప్రారంభం కావచ్చు. అదేవిధంగా పాకిస్తాన్కు IMF లోను అమెరికా మధ్యవర్తిత్వంతో ఇప్పించింది కదా, ఆ వచ్చిన డబ్బులన్నీ పాకిస్తాన్ ఏం చేస్తుంది, ప్రజల సంక్షేమానికి కాకుండా ఉగ్రవాదులకు ప్యాకేజీ రూపంలో ఇచ్చి మళ్ళీ అదే అమెరికా దగ్గర ఆయుధాలు పరోక్షంగా తీసుకుంటుంది. అయితే పాకిస్తాన్ రీసెంట్గా చైనా దగ్గర ఉన్నటువంటి ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టము, ఈ విమానాలు J-17 ఇట్లాంటివి, థండర్ ఇట్లాంటి విమానాలని ఫెయిల్ అయినటువంటి దృష్ట్యా పాకిస్తాన్ ఏం చేసింది, చైనాకు ఒక షాక్ ఇచ్చి టర్కీ దగ్గర నుంచి ఎక్కువ ఆయుధాలు కొనుగోలుకు మొగ్గు చూపుతుంది అనే విషయం కూడా మనకు వార్తాపత్రికల లోపల, న్యూస్ ఛానల్ లోపల మనకు వస్తూ ఉంది. అంటే దీని వెనుకంగా పరోక్షంగా అమెరికానే ఉన్నది. IMF ద్వారా లోన్ ఇప్పించి ఆర్థిక మాంద్యంలోకి నెట్టేసి పాకిస్తాన్ తన ఆయుధాలు, అంటే వీళ్ళ యొక్క ముఖ్య మోటివ్ ఏంటంటే ఆయుధాలు అమ్ముకోవడమే కదా, 2 దేశాల మధ్య యుద్ధాలు పెట్టి ఆయుధాలు అమ్ముకోవడమే వీటి యొక్క, ఆ విధంగానే డబ్బులు సంపాదిస్తారు ఈ యొక్క అమెరికా లాంటి దేశాలు. మీదికి ఏదో శాంతిదూతగా, నేనే శాంతిదూత అని చెప్పుకోవడానికి మొన్న రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ గారు నేను యుద్ధాన్ని ఆపాను, కాల్పుల విరమణ ఒప్పందాన్ని నా నుంచే వచ్చిందని చెప్పేసి, అంటే అతను ఏదో శాంతి కపోతంగా ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో ఆ విధంగా అన్నాడు. కానీ యాక్చువల్గా అక్కడ జరిగిన విషయం వేరే. పాకిస్తాన్లో కూడా మన బ్రహ్మోస్ మిసైల్స్తో దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్ల మీద దాడి చేయడం, అనుకోకుండా అక్కడ ఉన్నటువంటి కిరాణా హిల్స్లో ఉన్నటువంటి అణుస్థావరం పైన కూడా ఈ బ్రహ్మోస్తో దాడి చేయడం జరిగింది. పాకిస్తాన్లో రీసెంట్గా మనం దాడి చేసినప్పుడు ఇప్పటివరకు 4 సార్లు భూకంపం వచ్చింది. భూకంపం ఊరికి రాలేదు, విషయం అర్థమైపోతుంది. అక్కడ అనుధారిమక శక్తి కూడా లీక్ అయిందంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనపైన ప్రయోగించడానికి సిద్ధం చేస్తున్నటువంటి తరుణంలో కూడా, అంటే అణ్వస్త్ర దాడి చేయడానికి ప్రయత్నం చేసిర్రేమో, అది బెడిసికొట్టి అక్కడనే పేలిపోయినట్టు లోకల్ మీడియా ద్వారా, అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి మీడియా ద్వారా విదితమవుతుంది. ఎందుకంటే చుట్టుపక్కల రేడియేషన్ మొత్తము స్ప్రెడ్ అయిపోయింది. దాని నుంచి కాపాడుకోవడానికి అక్కడ నుంచి ప్రజలంతా ఎవాక్యుయేట్ చేశారనమాట పాకిస్తాన్ లోపల. అంటే ఇది ఒక ఆయుధాల యుద్ధంగానే మారింది యాక్చువల్గా. మళ్ళీ కూడా యుద్ధము ఆరంభమైన మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము POKని ఆక్యుపై చేసుకొని దాన్ని కూడా ఒక సపరేట్ రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో ఉంది. రాజ్నాథ్ సింగ్ గారి వాళ్ళ స్పీచ్లో కూడా ఇది స్పష్టంగా, అమిత్ షా స్పీచ్లో కూడా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే భారతదేశానికి కాశ్మీర్ అనేది ఎప్పుడు కూడా ఒక మన పక్కలో బల్లెంలాగా ఉంటుంది. అదేవిధంగా బెలూచిస్తాన్కి కూడా మనం సపోర్ట్ చేసి పాకిస్తాన్ని ముక్కలు చేసేటువంటి ఆస్కారం కూడా లేకపోలేదు. అజిత్ దోవల్ ఆధ్వర్యంలో కూడా బెలూచ్ వీరులతోని మంత్రాలు జరుగుతున్నట్టు కూడా సమాచారం వస్తుంది. అదే ఒకవేళ జరిగితే పాకిస్తాన్ 3 ముక్కలు కావడము తథ్యము.
1970 యుద్ధం చేసినప్పుడు తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా ఎట్లయితే చేంజ్ అయిపోయింది, ఇప్పుడు కూడా పాకిస్తాన్ కూడా 3 ముక్కలయ్యేటువంటి ఆస్కారం ఉంది. పనిలో పని భాగంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ను ఆక్యుపై చేసుకుని ఒక రాష్ట్రంగా ప్రకటించి ఇండియాలో కూడా విలీనం కావాలి. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలు వాళ్ళు కూడా ఇండియాలో కూడా సుముఖత చూపిస్తున్నారు. కాబట్టి పీఓకను కూడా ఆక్యుపై చేసుకొని మన ఇండియాలో కూడా భాగంగానే దాన్ని పరిగణించాలని చెప్పేసి మోడీ గారి మోటివ్ కనిపిస్తూ ఉంది, ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. దానికి అడుగులు పడుతున్నాయి. మరి ఇప్పుడు 3 నెలల రేషన్ ఇస్తున్నారంటే దీని వెనుక మరి అంతర్యం ఏందో నాకు ఈజీగానే అర్థమైపోతుంది. మనకు కూడా వార్తా కథనాలు వస్తున్నాయి కదా, ప్రతి రాష్ట్రంలో ఉండే వాళ్ళకి 3 నెలల రేషన్ ఒక్కసారి ఇవ్వాలని చెప్పేసి. అంటే తిండి గింజలు అవన్నీ ఒకసారి నిల్వ పెట్టుకుంటే యుద్ధానికి వెళ్ళినా కానీ ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉంటుంది అనేటువంటి ఒక మోటివ్తో కూడా ఈ విధంగా చేసేటువంటి ఆస్కారము ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎనీవే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ మన పక్కలో బలంగా ఉండకుండా ఒక దేశంలో అంతర్భాగం ఉంటే అక్కడ కూడా శాంతి సౌలభ్యం. ఎందుకంటే కాశ్మీర్ అనేది ఒక దేవభూమి, అక్కడ వాతావరణము అవన్నీ చాలా బాగుంటాయి. పహల్గామ్లో రీసెంట్గా దాడి జరిగినప్పుడు అక్కడ చూసాం కదా వాతావరణం ఎంత మంచిగా ఉండదు. ఒకప్పుడు 1990s నుంచి 94 ఆ టైంలో కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కాశ్మీర్కి ఒక పాట షూట్ చేస్తే మనకి ఎంతో హ్యాపీగా అనిపించారు. కాశ్మీర్లో పాటలు షూట్ చేసిరా, అట్లాంటి దిక్కు నుంచి ఉగ్రవాదుల స్వర్గధామంగా మారిపోయింది. ఎప్పుడైతే 370 ఆర్టికల్ 35 ఆర్టికల్ తీసేసినరో కాశ్మీర్ లోపల ఈ యొక్క టూరిస్టుల తాకిడి పెరిగిందో కాశ్మీర్ వాళ్ళు కూడా రాళ్ళు పట్టడం మానేశారు. అక్కడ కూడా వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తున్నాయి. కానీ అప్పుడప్పుడు ఇట్లాంటి వాటిని దెబ్బతీయకుండా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు వీళ్ళు సపోర్ట్ చేయకుండా కాశ్మీరీలు సపోర్ట్ చేస్తే ఏమైంది, ఇప్పుడు చూడు ఈ మంచి పీక్ స్టేజ్ సమ్మర్లో కూడా మంచి పర్యాటకులు వచ్చేటువంటి సమయంలో కూడా పహల్గామ్లో దాడి జరిగింది. తద్వారా నష్టపోయింది ఎవరు చెప్పండి? ఆర్థికంగా పర్యాటక పరంగా పర్యాటకులు రాకపోతే ఆర్థికంగా నష్టపోయేది మీరే. మళ్ళీ తిరిగి మీరు ఉగ్రవాదం వైపు మొగ్గు చూపేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కాశ్మీర్ ప్రజలు కూడా ఇట్లాంటి ఈ మన మోసాలకి అంటే పాకిస్తాన్ చేసినటువంటి కుట్రకు బలి కాకుండా ఎప్పుడే కానీ రాష్ట్రము సుభిక్షంగా అంటే పర్యాటక పరంగా మీకు మంచి అవకాశాలు ఉన్నాయి, మంచి మంచి ప్రాంతాలు ఉన్నాయి. దేశంలో ఎక్కడ కూడా మీ దగ్గర ఉన్నటువంటి స్వచ్ఛమైన వాతావరణం, కొండలు, లోయలు, పర్వతాలు, వాతావరణం చల్లగా ఉండి ఎక్కడ లేదు ఇండియా మొత్తంలో. కాశ్మీర్ వాళ్ళకి మంచి అవకాశం ఉంది. దీని వాళ్ళు ఉపయోగించుకొని అక్కడ రెస్టారెంట్లు, హోటల్స్, ఫుడ్ కోర్ట్స్ ఇట్లాంటివి ఈ గుర్ర బగ్గిలు నడుపుకునే వాళ్ళకి ఎంతోమందికి ఉపాధి అవకాశం వస్తుంది. ఉగ్రవాదం సైడ్ వెళ్తే ఏమొస్తుంది చెప్పండి? ఉగ్రవాదులు గన్ను పెట్టినటువంటి ఉగ్రవాది ఆ గన్నుకే బుల్లెట్కే బలవుతాడు. కాబట్టి కాశ్మీరులు కూడా వాళ్ళ యొక్క దృక్పథాన్ని మార్చుకొని ఈ పర్యాటక పరంగా అందరికీ స్వేచ్ఛగా పర్యాటకులు వచ్చి వాళ్ళకు ప్రొటెక్షన్ కల్పించాలి. స్వచ్ఛందంగా కాశ్మీరులు ముందుకు వచ్చి అప్పుడే దేశం కాశ్మీర్ రాష్ట్రం కూడా ఆర్థిక పురోగతి సాధిస్తుంది. ఉగ్రవాదానికి ఊతం ఇవ్వకుండా ఈ పర్యాటకులకు సహాయం చేసి దోహదం చేసి మీరు పర్యాటక పరంగా మంచి అవకాశాలు ఉన్నాయి కాశ్మీరీలకు. ఈ విషయాన్ని వాళ్ళు మర్చిపోద్దు. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగంగానే గుర్తించాలి. ఎప్పుడైతే 370 ఆర్టికల్ 35 ఆర్టికల్ రద్దయినాయో అప్పుడు కాశ్మీర్ భారత్లో కూడా పూర్తిగా భాగస్వామిగా అయింది. ఇప్పుడు కాశ్మీర్లో చూస్తూ నిజంగా చినాబ్ నది పైన బ్రిడ్జ్ కట్టడం కానీ రీసెంట్గా వందే భారత్ ట్రైన్ కూడా అక్కడ వరకు శ్రీనగర్ వరకు జమ్మూ తవిన్ ట్రైన్ కూడా అక్కడ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇంకా చాలా విషయాలు ఎయిమ్స్ కూడా వచ్చింది శ్రీనగర్కి. మరి ఇట్లాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా అన్ని రకాల సౌకర్యాలతో వాళ్ళు కూడా ఆర్థికంగా పరిపుష్టి అయ్యి కాశ్మీరులు కూడా మన భారతదేశంలో కూడా సులువుగా యాక్సెస్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ ఉగ్రవాదానికి ఊతమీయకుండా పర్యాటకానికి స్వరధంగా ఉన్నటువంటి ఒక కాశ్మీరీలు వాళ్ళు కాపాడుకోవాలి. ఇది వాళ్ళ చేతుల్లో పట్ల ఉంది. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇంత పూర్తిగా చేసింది. 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది కదా, పాకిస్తాన్కి సపోర్ట్ ఇచ్చి ఇప్పుడు రీసెంట్ కూడా క్వశ్చన్ చేస్తున్నారు చాలామంది. మన పాకిస్తాను మన రఫేల్ ఎన్ని ధ్వంసం చేసిన క్వశ్చన్లు వేస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా రీసెంట్గా క్వశ్చన్ వేసింది కదా. అంటే ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు? మన పాకిస్తాన్ అంటే అది మన పాకిస్తాన్. ఒక్క రఫేల్ కూడా యుద్ధ విమానాన్ని వాళ్ళు ధ్వంసం చేయలేరు. ధ్వంసం చేసే సాక్ష్యాధారాలు లేవా? ముందు వాళ్ళే చెప్పించుకుంటారు సాక్ష్యాధారాలు. ఇట్లాంటి విషయాలు మానుకోవాలి. ఇంకా ప్రజల మధ్యలో ఇంకా చులకన భావం ఏర్పడుతుంది. ఓట్లు వేసేటువంటి కొద్దో గొప్ప హిందువులు ఇంకా ఓట్లు వేసేవాళ్ళు ఉంటాయి. ఇట్లా మాట్లాడితే ఎవరన్నా హిందువులు ఓట్లు వేస్తారా? అంటే దేశ ప్రేమికులు ఎవరైనా ఓట్లు వేస్తారా? మన పాకిస్తాన్ కూల్చినటువంటి రఫేల్ యుద్ధ విమానాలు ఇండియా లెక్క చెప్పాలి మోడీ గారికి అంటే. నువ్వు రాజకీయ పరంగా ఏమన్నా విమర్శించు, కానీ ఇట్లాంటి దేశభక్తి వ్యవహారంలో విమర్శన చేస్తే మాత్రం ప్రజలు ఊరుకోరు, క్షమించరు. ఆ పడే ఓట్లు కూడా రావు. నీకు 0 అనేటువంటి ట్యాగ్ అనేది వచ్చి అది ఇంకా కంట్రోల్ అవుతుంది. రాహుల్ గాంధీ మాట్లాడడానికి రాదు, ఏం రాదు. దేశం పైన ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులపైన ప్రాంతాలపైన పట్టు లేదు. మరి ఇట్లా మాట్లాడుతాడేమో. పక్క ఉన్నటువంటి ఆ కంపెనీలు ఎవరు స్క్రిప్ట్ రాసేట వల్ల సగం రాసేయాలి కదా ఆయనకు. 57 ఏళ్ళ యువకుడు, ఇంకా నా 3 ఏళ్ళు అయితే వృద్ధాప్య పెన్షన్ కూడా వస్తుంది సార్కి. మరి ఇంకెప్పుడో బీజేలో కూడా ఆయనకు ఇవన్నీ గుసాయిస్తాయో అర్థం కాదు. ఇంకా కూడా పరిపక్వత లేదు. ఒక చిన్న పిల్లోడు కూడా దేశం భౌగోళిక పరిస్థితుల పట్ల, దేశ వాతావరణం పట్ల, ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి కల్చర్, ట్రెడిషన్, ఫుడ్ పట్ల అవగాహన ఉంటుంది. ఇంకెప్పుడు వస్తుంది అంటే అది మన దేశుడు అయితే కదా. ఇటలీలో పుట్టి ఇటలీలో పెరిగి రష్యన్కి వెళ్ళి తరచుగా థాయిలాండ్ వెళ్ళి మసాజ్ చేయించుకునే వ్యక్తి ఇండియా మీద ఏం గిదే పట్టి ఉంటుంది.
మన పాకిస్తాన్ కూర్చున్న రఫేల్ యుద్ధ విమానాలు లెక్క చెప్పు మోడీ అని క్వశ్చన్ వేస్తాడు. ఇంత దౌర్భాగ్య స్థితి మనది. అపోజిషన్ లీడర్ ఎంత గట్టిగా ఉండాలి? 99 సీట్లు వచ్చినాయి, నీకు హుందాగా వ్యవహరించాలి. ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా రూలింగ్లో ఉన్న పార్టీకి యుద్ధం విషయంలో కూడా సహాయం చేయగాని మల్లికార్జున ఖర్గే కూడా అంతే. ఎట్లా మాట్లాడతాడు? వ్యంగ్యంగా మాట్లాడతాడు. ఈ దుఃఖాన్ని మార్చుకోవాలి, ప్రతిపక్షాలు గట్టిగా నిలబడాలి.